ఎట్లా తెలియాలి? వెయిట్ చేయాలంటే అక్కడ ఆ రోజు పవర్ కూడా లేదు. టీవీ చూద్దామంటే కాంటాక్ట్ చేద్దామంటే నంబర్స్ లేవు. వాళ్ళ తమ్ముడిది ఒక కాంటాక్ట్ నెంబర్ ఉంది, నా తమ్ముడిది ఒక కాంటాక్ట్ నెంబర్ ఉంది నా దగ్గర. వాళ్ళకి చెయ్యాలా వద్దా అని చెప్పి ఆలోచిస్తూ పోలీస్ స్టేషన్కి వెళ్ళా. పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫోటో తీసుకెళ్ళా తనది. అప్పుడు ఏంటో మరి నాకు వాళ్ళ వల్లే మీకు టెత్ కదా, అది అసలు ఆలోచనే లేదు. నేను వెళ్ళాలని వెళ్ళలేదు. మా ఓనర్స్, ఇంటి ఓనర్స్ ఉంటారు కదా, వాళ్ళు ఇట్లా వెళ్ళాడు అని అంటే వెళ్దాం రా అని బలవంతంగా, నాకు తెలుసు అయ్యో వీళ్ళని ఎట్లా తప్పించుకోవాలి ఇప్పుడు అని చెప్పి. ఏం చెప్పలేము వాళ్ళకి, ఏం చెప్తాము అప్పటికి, స్టోరీ చెప్పలేము కదా వాళ్ళకి, వాళ్ళు భయపడిపోతారు కదా. ఎట్లా చెప్పాలి, ఎట్లా ఇక్కడి నుంచి బయటపడాలి. నాకు కొంచెం అప్పుడు ఏంటంటే నేను పూర్తి డిపెండెన్సీ, ఒక ఏరియాలో ఉన్నాము పూర్తిగా అవుట్స్కట్స్, అది పూనాలో. నాకు ఎక్కడికి వెళ్ళాలి, టికెట్ బుక్ చేసుకోవడం తెలియదు. నా దగ్గర ఉన్న ఫోనుని నేను డిస్ట్రాయ్ చేసేసిన, ఏం మళ్ళీ ఏంటో ప్రాబ్లం అని చెప్పి తీసేసిన. ఓనర్స్ అబ్బాయి, పాత ఇంటి ఓనర్స్ అబ్బాయి ఉంటే అబ్బాయిని పిలిచి నాకు హైదరాబాద్ బస్ టికెట్ తెచ్చివ్వవా అని చెప్పిన. చెప్తే అబ్బాయి టికెట్ బుక్ చేసుకొని వచ్చాడు. వస్తే అంతకుముందు ఆ రోజు నైటే, ఎప్పుడైతే రమణ వెళ్ళిపోయిండో అదే రోజు నైట్ పోలీస్ స్టేషన్కి వెళ్దామని మా ఇంటి ఓనర్ బలవంతంగా తీసుకెళ్లారు నన్ను. అప్పటికి నాకు ఏం వీళ్ళు వచ్చి పోలీసుల దగ్గరికి తీసుకెళ్ళిండ్రు, ఏం జరగబోతుందో అని అసలు టెన్షన్. ఫోటో తెమ్మని, ఇంకా ఆయన ఫోటో కూడా వాళ్ళే నన్ను వెంట పెట్టుకొని తీసుకెళ్ళి వచ్చిండ్రు. అంటే ఏం కాదులేమ్మా, ఎక్కడికో వెళ్ళింటాడు, వస్తాడులే, తెల్లవారే వరకు వస్తాడులే అని వాళ్ళు చెప్తున్నారు పోలీసులు. వాళ్ళకు తెలుసో తెలియదో నాకు తెలియదు, కానీ అప్పుడున్న పరిస్థితులలో తెలుగు రాష్ట్రాలు అటు రాష్ట్రాలు కలిసే వీళ్ళ మీద చెయ్యాలి అనేది అప్పుడు పెద్ద మీటింగ్ జరిగి వాళ్ళు రెజల్యూషన్ తీసుకోవడం జరిగింది డిపార్ట్మెంట్ వాళ్ళు. కాబట్టి నాకు అది మైండ్ లో ఉంది, అక్కడి పోలీసులు ఇక్కడ పోలీసులు కలిసే జరిగింది అనేది నాకు మైండ్ లో ఉంది. ఏం చేయాలి, పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫోటో చూపించి వస్తాడులే, పొద్దున వస్తాడులే అమ్మా అని చెప్పింది. చెప్పిన తర్వాత ఇంక ఇంటికి వచ్చేసా. వచ్చిన తర్వాత మెల్లగా మా ఇంటి నేబర్స్ వాళ్ళకి చెప్పా, వాళ్ళు బాగా క్లోజ్గా ఉండేవాళ్ళు, ఇది పరిస్థితి ఇలా జరిగింది అని చెప్పేవాళ్ళు. అంటే మీ ఫ్లాష్ బ్యాక్ గురించి ఇప్పుడు జరుగుతున్నది మొత్తం చెప్పేసారు. సాయంత్రము వాళ్ళ తమ్ముడికి ఫోన్ చేశా, వాళ్ళ తమ్ముడి నంబర్ ఉంటే బాగా ఆలోచించా, ఇంకా ఏదైనా అయింది, ఆల్టర్నేట్ లేదు, ఫోన్ చేద్దాము. ఎందుకైనా నా వరకు రాలేదు వీళ్ళు, నన్ను కూడా తీసుకెళ్తారు, నేను కూడా పోతాను అనుకున్నా, ఆయనతో పాటు అయిపోతుంది అనుకున్నా. ఏం చేయాలి మరి, ఆల్టర్నేట్ చూసుకోవాలి కదా, ఏం చేయాలని చెప్పి ఫోన్ చేసా వాళ్ళ తమ్ముడికి. అతను భయపడిపోతున్నాడు, యూజీలో అండర్ గ్రౌండ్ లో ఉన్నోళ్ళు ఫోన్ ఎట్లా చేస్తున్నారని ఆయన భయపడిపోయాడు. వాళ్ళ తమ్ముడు మీరెవరు ఏంటి అని ప్రశ్నలు వేస్తున్నాడు ఆయన. నేను టెన్షన్లో ఉన్నా, లేదు మీ వదినని, మీ కొండలరెడ్డి వాళ్ళ వైఫ్నే నేను అని మాట్లాడుతుంటే గుర్తుపట్టాడు తను. కానీ ఇక వాళ్ళకుండే భయాలు వాళ్ళకు ఉంటాయి కదా. మా తమ్ముడికి ఫోన్ చేసి ఇట్లా అరెస్ట్ చేసినట్టున్నారు, కొంచెం వివి సార్ దగ్గరికి వెళ్ళిపోయి కొంచెం మీడియాలో వచ్చేటట్టుగా చూడమని చెప్పా మా తమ్ముడికి. అది బ్యాడ్ లక్ ఏంటంటే వాడికి ఆ రోజు ఫుల్ ఫీవర్లో ఉండి వాడు వెళ్ళలేదు. తెల్లవారి వాళ్ళ తమ్ముడుకి నేను ఫోన్ చేస్తే ఇంకేముంది అంతా జరిగిపోయింది కదా, 6:30కో ఎన్కౌంటర్ జరిగింది మార్నింగ్. నాకు అక్కడ పవర్ లేదు, టీవీ చూసే అవకాశం లేదు, పేపర్ లేదు, ఎలా కనుక్కోవాలి. ఫోన్ చేసి మా తమ్ముడు ఉండి చెప్పట్లేదు నాకు ఫోన్లో, ఇట్లా జరిగిపోయిందని కూడా చెప్పట్లేదు తమ్ముడు. నువ్వు వచ్చేసేయి, నువ్వు వస్తున్నావా, నువ్వు వచ్చేసేయి అంటున్నాడు అంతే. ఏంటి చెప్పండి, నువ్వు రా, నువ్వు వచ్చిన తర్వాత చెప్తానంటే వాళ్ళ తమ్ముడికి ఫోన్ చేస్తే అంతా అయిపోయింది, అన్న ఎన్కౌంటర్లో చనిపోయింది అని చెప్పాడు. చెప్పిన తర్వాత మా తమ్ముడి టికెట్ బుక్ చేసి ఇచ్చాడు కదా అబ్బాయి, వచ్చి బస్ ఎక్కేసి హైదరాబాద్ వచ్చా. మా తమ్ముడు రిసీవ్ చేసుకున్నాడు, చేసుకొని మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయా.
వెళ్ళిపోతే ఆ రోజు టీవీలో చూస్తున్నాం. వాడు వస్తూ ఉంటే దారిలో చెప్తున్నాడు ఇంకొకరు ఎన్కౌంటర్ అయినరు బావతో పాటు ఇంకొకరు అయ్యారు అని చెప్పి. ఎవరబ్బా ఇంకొకరు ఎవరై ఉంటారు, ఈయనన్ను కదా పట్టుకుపోయింది, ఇంకెవరిని చంపుంటారు అని అనుకున్నా. సేమ్ టైంలో ఇంకెవరు అయ్యిండ్రు అంటే వాడికి ఐడియా లేదు, ఎవరు చనిపోయారు అనేది ఐడియా లేదు. ఇంటికి వెళ్ళి టీవీలో చూస్తుంటే మొత్తము వస్తుంది న్యూస్, శాఖమూరి అప్పారావు కొండలరెడ్డి చనిపోయారు ఎన్కౌంటర్లో. అది ఇతను ఎట్టా చనిపోయాడు, శాఖమూరి అప్పారావు ఎలా చనిపోయాడు అనేది నాకు షాక్. తన పార్టీ కూడా అంత చాలా కాలం వరకు కూడా ఇద్దరు కాంటాక్ట్లో ఉండి వాళ్ళిద్దరి అపాయింట్మెంట్ ఉండి చనిపోయినరని అనుకున్నారు వాళ్ళు. అది అతన్ని ఒక చోట పట్టుకున్నారు, ఇతన్ని ఒక చోట పట్టుకున్నారు. అతన్ని 10th పట్టుకుంటే నేను 11th పట్టుకొని 12th మార్నింగ్ చంపేసి 12th మార్నింగే ఎర్లీ మార్నింగ్ చంపేసారు ఆయన. నేను మార్నింగ్ వచ్చి చూసా టీవీలో. అప్పటికి హెచ్ఎం టీవీలో మా రిలేటివ్స్ పనిచేస్తున్నారు. వాళ్ళు ఉండి మరి ఇప్పుడు ఏంటి నెక్స్ట్ అని అన్నారు. అంటే ఇంకా బయటికి వచ్చేసా కదా, ఇంకా తర్వాత ఆలోచించుకుంటాం మరి ఇదైతే ఫేక్ ఎన్కౌంటరే, ఎందుకంటే నేను ప్రత్యక్షంగా ఉన్నాను కదా అక్కడ, నా దగ్గర నుంచే వెళ్ళిపోయాడు కదా తను, పట్టుకొని చంపేసిర్రు అంతా. మేము పూనాలో ఉన్నాము, తీసుకొచ్చి ఆ వరంగల్ తాడ్వాయి అడవుల్లో పడేసిర్రు చంపేసి.